ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం నాయన, గొప్ప దేవుడా, పరిశుద్ధుడా, సర్వశక్తిమంతుడ ప్రభువా, ఈ రోజు నాని టెంపుల్లో ఆయన శ్రేష్టమైన సమయాన్ని మాకు ఇచ్చే ప్రభువా, ఇప్పటి వరకు ప్రభువా చక్కని పాటలతో నాయన మీ నామాన్ని ఆరాధించున్నాం ప్రభువా. వాక్య భాగాన్ని వెలుచుండగా నాయన తండ్రి, అయ్యా వాక్యాన్ని బోధిస్తున్న నాకు ఈ పరిశుద్ధాత్మ సహాయం దయచేయండి ప్రభువా. ఆశ కలిగిన ప్రాణాన్ని తండ్రి తృప్తిపరచబడ తండ్రి, అయ్యా మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ ప్రభువా, మీ నోటి మాట వలన తండ్రి మేము జీవించే వాక్యము దయచేయండి ప్రభువా. ఎంతమంది కూడి చేరి ఉన్నారు వారందరితో ప్రభువా మీరు సూటిగా తేటగా మీరు మాట్లాడండి ప్రభువా. అయ్యా మనుషులు మాట్లాడటం కాదు ప్రభువా, తండ్రి మీరు మాట్లాడే ప్రభువా మీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభువా తృప్తిపరచమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ మా చిన్నపాటి మనవులు మీ సన్నిధిలో చేర్చుకోమని మా కొరకు త్వరలో రాని ఉన్న క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. మంచిది, పరిశుద్ధ గ్రంథాన్ని మనం ధ్యానించుకుందాం. మరి అమూల్యమైన సమయంలోకి వచ్చాం కాబట్టి వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. పాత నిబంధన గ్రంథం మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. మీకా గ్రంథం 6వ అధ్యాయము 6వ వచనం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానించుకుందాం. ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవాను దర్శించును. ఏమి తీసుకొని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. దహన బలులను ఏడాది దూడలను అర్పించి దర్శించునా. వేల కొలది పొట్టేళ్లను వేలాది నదులంత విస్తారమైన తైలమును ఆయనకు సంతోషము కలుగజేయున. నా అతిక్రమమునకై నా జ్యేష్ఠ పుత్రుని ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును ఇస్తున్నా. మనుష్యుడా, ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడినది. చాలమ్మా, ఈ వాక్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించుకుందాం. ఈ రాత్రికాల సమయంలో దేవాది దేవుడు ఈ వాక్యం ద్వారాగా మనతో మాట్లాడాలని ఇష్టపడతా ఉంటాం. చూడండి, దేవుడి యొక్క వాక్యం అనేది అది సజీవమై బలము గలదై వాడి అయిన రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటే కూడా అది బలమైనది. వాక్యం ఎప్పుడు కూడా మనకి ఎలా ఉంటుంది? అనుకూలంగా ఉండదు. ఎలా ఉంటుంది? వాక్యం ఎప్పుడు మనిషికి అనుకూలంగా ఉండదు. ఎందుకంటే దేవుడు ఆయనకి తెలుసు ఎందుకోసం మనం వచ్చాం, ఏమి ఆలోచిస్తా ఉన్నాం, దేని కోరుకుంటున్నాం అని చెప్పేసి దేవుడు ఇక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి యొక్క హృదయాన్ని ఆయన పరిశీలిస్తాడు. అవునా కదా? మరి మానవునిగా నాకు తెలియకపోవచ్చు కానీ దేవాది దేవుడికి సమస్తమైన వాడు. మరి మీకు ఎటువంటి వాక్యాన్ని నేను బోధించాలి, లేకపోతే దేవుడు నాకు ఎటువంటి వాక్యాన్ని మరి చెప్పాలి అనుకున్నప్పుడు దేవుడు వాక్యం ద్వారా మాట్లాడతాడు. చూడండి, సామాన్యంగా మనం ఏం ఆలోచిస్తామంటే దేవుడి కాడికి వెళ్దాము అనుకున్నప్పుడు ఏం చేస్తాం? దేవుడి కాడికి వెళ్ళాలి, ఆదివారం పూట దేవుని మందిరానికి వెళ్దాము అనుకున్నప్పుడు మనం ఏం ఆలోచిస్తాం? చెప్పండి. అవునా? ఇక్కడ ఏమన్నాడు? ఏమి తీసుకొని వచ్చి నేను యెహోవా నువ్వు దర్శించును అంటున్నాడు. వేలాది పొట్టేళ్ళ విస్తారమైన తైలమా, లేకపోతే చూడండి, ఈరోజు ఈ మధ్యలో చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని కాడికి వచ్చేటప్పుడు ఒక చిన్న సంచిలో బియ్యం తీసుకొస్తా ఉంటాం. అవునా కదా? అంటే వాళ్ళ ఆలోచన ఏంటంటే ఆ
బియ్యాన్ని తీసుకొచ్చి దేవుని దగ్గర పెడితే మా కుటుంబం దీవించబడింది, మా కుటుంబము ఆశీర్వాదంతో నింపబడింది అని చెప్పేసి ఆలోచిస్తాం. నిజంగా అక్కడ ఏమన్నాడు? వేలాది పొట్టేళ్ళు ఏంటి? వేలాది పొట్టేళ్ళు ఆయనకి సంతోషం కలగదు. రేపు చూడండి, డిసెంబర్ మాసంలో అందరూ కూడా క్రిస్మస్ జరుపుకుంటారు, అవునా కదా? పండుగ జరుపుకుంటారు, అవునా? దానికోసం మనం చందాలు సేకరిస్తాం, కాணிకలు సేకరిస్తాం. అంటే దేవుని యొక్క పండుగని మనం ఘనంగా ఆచరించాలి, గొప్పగా చేయాలి, అందరికి ఆహారం పెట్టాలి, లేకపోతే మంచి బట్టలు వేసుకోవాలి, అవునా కదా? పండుగ అంటే ఏమని ఆలోచిస్తాం మనం చక్కగా మంచిగా వంట చేసుకోవడం, ఇష్టమైన ఆహారం, ఇష్టమైన బట్టలు అని ఆలోచిస్తాం. పండగ అంటే ఏంటి? ఆ రోజు మనం దేవుడిని జ్ఞాపకం చేసుకోవడం. నిజంగా పండుగ రోజు దేవుడిని జ్ఞాపకం చేసుకుంటే దానివల్ల మనకి ఏమన్నా మనం తాత్కాలికంగా సంతోషపడటమే. కానీ దేవుడు ఏమన్నాడు? వేలాది పొట్టేళ్ళు ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఇచ్చే అది కాணிకలు కావచ్చు, అర్పణలు కావచ్చు, ఏమి తీసుకొచ్చి నువ్వు ఆయన దగ్గర పెట్టా ఆయనకి ఇష్టం ఉందా? అయండి అవన్నీ కూడా మనకు మనం ఒక నమ్మకంగా సో దేవునికి ఇవ్వటం వల్ల నాకు మేలు జరుగుతుంది అని అనుకుంటా. మంచిది, కంపల్సరిగా నువ్వు దేవుడికి ఇచ్చినప్పుడు కంపల్సరీ నీకు ఏదో ఒక మేలు జరిగింది. కానీ ఏమి కోరుకుంటున్నాడు ఆయన? ఆయన జాగ్రత్తగా మనం పరిశీలిస్తే వేలాది పొట్టేళ్ళు ఆయనకు అవసరం లేదు, అవునా? నీ డబ్బు ఆయనకు అవసరం లేదు, నీ హోదా ఆయనకు అవసరం లేదు, నీ అధికారం ఆయనకు అవసరం లేదు, అవునా కదా? చాలా మంది దాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. ఇగో నాకు అంత ఆస్తుంది, ఇంత ఆస్తుంది, నేను లోకంలో మంచి హోదాలో ఉన్నాను అని చెప్పి చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఆయన ముందు చెల్లుబాటు అవ్వవు. వేలాది పొట్టేళ్లే ఆయనకు అవసరం లేదంట. ఏమన్నాడు ఇంకా తర్వాత? విస్తారమైన తైలం, చూడండి, విస్తారమైన తైలం ఆయనకి అవసరం లేదు. ఏం కోరుకుంటున్నాడు? గర్భఫలం ఇచ్చినా గానీ ఆయనకు అవసరం లేదు. జ్యేష్ఠ పుత్రుడు ఆయనకు అవసరం లేదు. ఏం కావాలంట? మనుష్యుడా, ఏమన్నాడు? మనుష్యుడా, ఏ దిత్తం నీకు తెలియజేయబడి ఉన్నది అన్నాడు. దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడు ఏం కోరుకుంటున్నాడు, ఏమి ఆశిస్తున్నాడు అని మనం జాగ్రత్తగా పరిశీలిస్తే మొట్టమొదటిగా తర్వాత మనుష్యుడా ఏది ఉత్తమమో అది నీకు తెలియజేయబడి ఉన్నది, న్యాయముగా నడుచుకుంటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటయు. అది దేవుడు అడుగుతున్నాడు, అవునా? దేవుడు నీ డబ్బేం అడగట్లేదు, నీ ఆశ అవసరం లేదు, నీ అందం అవసరం లేదు, ఏది నీ కారు అవసరం, ఏమీ ఆయనకు అవసరం లేదు. అని ఏం అడుగుతున్నాడు? నువ్వు న్యాయంగా ఉండాలి. ఇది దేవుడు కోరుకుంటున్నాడు, న్యాయంగా ఉండటం. మనం మొదటి అంశాన్ని తీసుకుందాం, న్యాయంగా నడుచుకోవటం. ఏంటి అందరూ చెప్పటమ్మా? న్యాయంగా నడుచుకోవటం. ఎందుకు? ఆయన నీతిని న్యాయాన్ని ప్రేమించేవాడు, ఆయన న్యాయాధిపతి, అవునా కదా? దేవుడు అంటే ఎవరు? న్యాయాధిపతి, న్యాయాన్ని జరిగించేవాడు. ప్రతివాడు క్రీస్తు న్యాయపీఠం ముందు నిల్చోవాలి, అవునా కదా? గొప్పవారైనను కొద్దివారైనను లోకంలో విఐపి అయినను మంచి హోదాలో ఉన్నప్పటికీ నువ్వు రాజు అయినా మంత్రివైనా సరే ఒక రోజు క్రీస్తు న్యాయపీఠం ఉంది, అవునా కదా? ఆ క్రీస్తు న్యాయపీఠం ఉంది ఏంటి? మనం నిలబడతాం. ఈ దేహంతో మంచివైనను చెడ్డవైనను మనం చేసే అవకాశం ఉంది. అంటే ఏంటి? ఇక్కడ ఆయన ఏం కోరుకుంటున్నాడు? యెహోవా ఏం అడుగుతున్నాడు? ఫస్ట్ ఏంటి? న్యాయంగా నడుచుకోవటం. మరి ఈ రోజుల్లో న్యాయం ఉందా అన్యాయం ఉందా చెప్పండి? ఏముంది? సాక్షాత్తు మన యేసు ప్రభు వారికే ఈ లోకంలో అన్యాయం జరిగిపోయింది.
అన్యాయపు తీర్పు జరిగింది. ఏం జరిగింది? మరి దేవుని బిడ్డకే ఈ లోకంలో ఏంటి? అన్యాయపు తీర్పు జరిగింది. అవునా? ఎందుకు? ఆయన ఏం చేశాడు? ఈ లోకానికి వచ్చి నీ పాపం నా పాపం, అవునా కదా, లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల అని చెప్పేసి వాక్యం సెలవిస్తూ ఉంది. సాక్షాత్తు పిలాతు ఏమన్నాడు? నేను నాకు ఎటువంటి పాపమును కనబట్టలేదు అని. కానీ వాళ్ళు ఏమో కోరుకున్నారు? యేసు ప్రభువాన్ని సెలవిద్దామని చెప్పేసి వాళ్ళు కోరుకున్నారు. అంటే ఇక్కడ ఈ లోకంలో ఏముంది? న్యాయం ఉందా అన్యాయం ఉందా అంటే అన్యాయమే 1% ఎక్కువ ఉంది. న్యాయం కంటే కూడా అన్యాయమే 1% ఎక్కువ ఉంది. న్యాయాన్ని అమ్ముకునే రోజులు, న్యాయాన్ని కొనుక్కునే రోజులలో మనం అటువంటి దినాల్లో మనం ఉన్నాం. అవునా కదా? కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? నువ్వు న్యాయంగా ఉండాలి, నువ్వు అన్యాయంగా ఉండకూడదు, న్యాయంగా ఉండాలి. నిజంగా న్యాయంగా ఉండటం అనేది ఈ లోకంలో అంత ఈజీ కాదు, అంత ఆషామాషి కాదు. నువ్వు న్యాయంగా డబ్బు సంపాదిస్తే నీకు అంత ఆస్తి సమకూర్చబడదు. అవునా కదా? నువ్వు న్యాయంగా రూపాయి కరెక్ట్ గా మనం చూడండి. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఏముంది? అన్యాయం రాజ్యం ఎంత ఉంది. దానికి కారణం ఏంటి? వాళ్ళు న్యాయాన్ని గ్రహించకపోవటం. ఏమవుతుందిలే, మనకేం కాదులే, ఎవరు లేరులే, ఇష్టానుసారంగా మనం జీవిద్దాము. అవునా కదా? అసలు అన్యాయం అని ఎప్పుడు స్టార్ట్ అయింది తెలుసా? ఇప్పుడు ఆదాము హవ్వ ఏదైనా తోటలో స్టార్ట్ అయినటువంటి అన్యాయం ఇప్పటికీ అది అలా కొనసాగుతూనే ఉంది. అవునా కదా? అక్కడ ఏమైపోయింది? అపవాది ఆదామును హవ్వను మోసం చేసినట్టు ఏంటి? అన్యాయం చేసి. అవునా కదా? అప్పుడు స్టార్ట్ అయింది. ఎక్కడి నుంచి? అపవాది కాడి నుంచి స్టార్ట్ అయింది. అవునా కదా? వాడు ఏం కోరుకున్నాడు? పరలోక రాజ్యంలో సింహాసనాన్ని కోరుకున్నాడు. అది న్యాయమా అన్యాయమా? అది దేవుడి సింహాసనం. కానీ అపవాది ఏమంటాడు? ఈ సింహాసనం నాది, నేను దేవుడి కంటే ఎక్కువగా నేను హెచ్చించబడాలని చెప్పేసి కోరుకున్నాడు అపవాది. కానీ చివరికి ఏమయ్యాడు? పాతాళానికి పడపడాడు. ఒకసారి మనం జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. దేవుడి యొక్క వాక్యం ద్వారా మనతో మాట్లాడు. ఎవరైతే అన్యాయంగా జీవిస్తారో, అన్యాయాన్ని కోరుకుంటారో అటువంటి వారికి తప్పకుండా భయంకరమైన శిక్ష పడుతుంది. అవునా కదా? ఎవరు అన్యాయంగా నడుచుకున్న వారికి, అన్యాయంగా మాట్లాడిన వారికి ఏమవుతుంది? భయంకరమైన శిక్ష దేవుడు తప్పకుండా విధిస్తాడు. మరి దేవుడు నీకు నాకు ఆ శిక్ష పడకుండా అని చెప్పేసి ఈ వాక్యం ద్వారా మనతో ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన న్యాయాన్ని ప్రేమించేవాడు, న్యాయంగా నడుచుకోవాలి. చూడండి, మరి ఎందుకంటే బైబిల్లో అనేక మంది వ్యక్తులు ఉన్నారు. న్యాయంగా నడుచుకున్న వాళ్ళు ఉన్నారు, అన్యాయంగా నడుచుకున్న ఉన్నారు. న్యాయంగా నడుచుకున్న వాళ్ళ యొక్క జీవితం చక్కగా ముగించబడింది. అన్యాయంగా జీవించిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితం భయంకరంగా ముగించబడింది. ఎంత భయంకరంగా అంటే మన బైబిల్ ప్రకారం మనం ఆలోచించుకుందాం. నిజంగా దేవుడు అది కోరుకుంటున్నాడు. యెహోవా ఏం కోరుకుంటున్నాడు? వేలాది పొట్టేళ్ళు, నీ దశమ భాగము, నీ కాணிక, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం. ఆయన మనందరికంటే ఐశ్వర్యవంతుడు. చాలా మంది అనుకుంటారు, నేను దేవుడికి అంత ఇచ్చాను, ఇంత ఇచ్చాను, చర్చి కట్టించాను, నాకు అన్ని సంఘాలు ఉన్నాయి అని చెప్పేసి గొప్ప గొప్పగా చాలా మంది చెప్తా ఉంటారు. కానీ వాళ్ళలో న్యాయం ఉందా? అవునా? అక్కడే న్యాయం ఉండదు. ఆయన ఏం కోరుకుంటున్నాడు? నీ క్రియలు కోరుకుంటున్నాడు. చాలా మంది చూడండి, ముందు దేవుడి కంటే కూడా వాళ్ళు హెచ్చింపు కోరుకుంటా ఉంటారు లోకంలో. అసలు దేవుడు ఆయన చక్కగా ఆకాశాన్ని, భూమిని, గాలిని, సముద్రాన్ని అన్ని ఆయన సృజించాడు నోటి మాట చేత. నిజంగా మనిషికి న్యాయం అనేది ఉంటే దేవుడిని వెంబడిస్తాడు. అవునా కదా? దేవుడు నాకు జీవితం ఇచ్చాడు, నేను దేవుడి వల్లనే జీవిస్తా ఉన్నాను అని ఆలోచిస్తే అందరూ కూడా న్యాయాధి వైపు చేస్తారు. కానీ ఈరోజు ఎందుకు దేవుడి గురించి మనం ఎందుకు ఆలోచించకపోతున్నాం అంటే మన హృదయంలో అన్యాయం ఉంది. దేవుడు ఇచ్చినటువంటి ఆయుష్ని బట్టి తల్లి గర్భంలో నిన్ను ఆయన రూపిస్తా ఉన్నాడు. అవునా కదా? తల్లి గర్భంలో నేను రూపించుకొని చక్కగా నీకు జీవాత్మనిచ్చి అనేక కష్టాలు గుండా, శ్రమల గుండా, ఇరుకులు గుండా నీ ప్రయాణాన్ని ఆయన
కొనసాగిస్తే నిజంగా నువ్వు ఆయన మహిమపరుస్తున్నావు. ఈ మట్టి దేహం ఆయనది. ఈ దేహంతో దేవుని మహిమపరచాలని దేవుని వాక్యం చెప్తుంటే నిజంగా మనం ఆయన మహిమపరుస్తున్నావా? అంటే ఏంటి? ఈ దేహంతో మనం లోకంలో ఉన్న వాటి కోసం ప్రయాసపడుతున్నాం. డబ్బు కోసం, పేరు కోసం, ఆస్తి కోసం, అధికారం కోసం, హోదా కోసం. చూడండి, అంటే ఏంటి? ఇదంతా కూడా అన్యాయమైనది. అందుకే ప్రభు అన్నాడు అన్యాయపు సిరి అన్నాడు. ఏమన్నాడు? అన్యాయపు సిరి. డబ్బుకు ఒక పేరు పెట్టాడు. ఏంటి? న్యాయపు సిరి కాదు. ఈరోజు డబ్బు సంపాదించడంలో న్యాయం ఉంది, అన్యాయం ఉందంటే ఏముంది? అన్యాయం ఉంది. ఇప్పుడు చేసిన పని కంటే తక్కువ తీసుకుంటున్నావు లేదా ఎక్కువ తీసుకుంటున్నావు అంటే ఏంటి? అది కూడా అన్యాయమే కదా. అవునా కదా? ఇప్పుడు ఒక త్రాసు ఉంది, ఒక షాప్కి వెళ్తాం, అది కూడా అన్యాయమే. కేజీ ఉంటుందా మనం తీసుకున్న వస్తువు? ఉండదు. దాని కింద అయస్కాంతము ఏదో ఏంటి? అది కూడా అన్యాయం. అంటే దేవుడు న్యాయాన్ని కోరుకుంటున్నాడు. కనీసం ఈ వాక్యం తెలిసిన మనమైనా సరే న్యాయాన్ని ప్రేమించాలి. ఎందుకంటే ఆయన నీతి న్యాయములు జరిగించేవాడని చెప్పేసి వాక్యం చదివిస్తుంది. మరి బైబిల్లో అనేక మంది వాళ్ళు అన్యాయం చేశారు, అన్యాయం నడుచుకున్నారు. చివరికి ఏంటి? భయంకరంగా వాళ్ళ జీవితం ముగించబడింది. మరి ఈ సమయంలో మరి కొద్దిమందిని జ్ఞాపకం చేసుకుందాం. మరి పరిశుద్ధ గ్రంథం కొత్త నిబంధన మార్కు సువార్త తీయండి. మార్కు సువార్త 6వ అధ్యాయం. మార్కు సువార్త 6వ అధ్యాయము చదవండి 17 నుంచి. గట్టిగా 6:17. హేరోదు తన సహోదరుడు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పెను కనుక ఇతడు ఆమె నిమిత్తము యోహానును పట్టి తెప్పించి ఏమన్నాడు? పాపం ఎవరైనా యోహాను స్త్రీలు కనిన వారిలో గొప్పవాడు. ప్రపంచంలో ఎంతమంది స్త్రీలు ఉన్నప్పటికీ వాళ్ళు కనిన వాళ్ళలోనే ఎవరు గొప్పవాడు? మన యోహాను. మరి యేసు ప్రభువు వారికి కూడా బాప్తిజం ఇచ్చిన వ్యక్తి. అనేక మంది హృదయాలని దేవుని వైపు తిప్పాడు. అవునా కదా? యోహాను అనేక మంది హృదయాలని ఎవరి వైపు తిప్పాడు? మనిషి వైపు తిప్పాడు. ఈరోజు చాలా మంది ఏం చేస్తున్నారు? మనిషి యొక్క హృదయాన్ని మనిషి వైపు తిప్పుతున్నారు, మనిషి ఆకర్షిస్తున్నాడు. ఎంత అన్యాయం అండి! ఎంత ఘోరం అది! ఎంత ఘోరం అంటే క్షమించడానికి ఘోరం, క్షమించడానికి నేరం. దేవుడు హృదయాన్ని కోరుకుంటా ఉంటే చాలా మంది నన్ను ప్రేమించండి, నాకు మీరు నన్ను అభిమానించండి అని చెప్పేసి ఈరోజు మనిషి ఏం చేస్తున్నాడు? మనిషి వైపు ఆకర్షిస్తూ ఉన్నాడు. దేవుని స్థానంలో ఉండాల్సిన దాంట్లో ఎవరున్నాడు? మనిషి ఉంటున్నాడు. అంటే అది కూడా అన్యాయమే. మనిషి యొక్క హృదయాన్ని పాడు చేసేవాళ్ళు ఈరోజు మనకి లోకంలో చాలా మంది. కానీ ఇక్కడ యోహాను ఏమన్నాడు? నీ సహోదరుని భార్యను చేర్చుకోవడం న్యాయం కాదు. చూడండి, ఆ రాజ్యంలో ఎంతమంది ఉన్నారు? వాళ్ళకి ఎవరికి కూడా రాజు వాడికి వెళ్ళి ధైర్యంగా నిలబడి, రాజు నువ్వు తప్పు చేస్తున్నావు, అన్యాయం చేస్తున్నావు, నీ సహోదరుని భార్యను పెళ్లి చేసుకోవడం మంచిది కాదు. చూడండి, చాలా మంది వేరే స్థలాన్ని, వేరే పొలాన్ని, వేరే భార్యని ఆక్రమించాలని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. కానీ తప్పకుండా దేవుడు ఒక రోజు నిన్ను ప్రశ్నిస్తాడు. ఇదిగో నువ్వు తప్పు చేస్తున్నావు, పాపం చేస్తున్నావు, ఇది నీకు న్యాయం కాదు. అనేక మంది ఉన్నారు అక్కడ రాజ్యంలో. కానీ ఒక యోహాను పరిశుద్ధాత్మ కలిగిన వాడు, ధైర్యవంతుడు, శక్తివంతుడు, బలవంతుడు ఏమంటాడు? ఇదిగో నీ సహోదరుడి భార్యను చేర్చుకోవడం నీకు న్యాయం కాదని చెప్పేసాను. మరి ఏ రోజు పరిస్థితి ఏమైంది? భయంకరంగా ముగించబడింది. ఎందుకు? అన్యాయంగా జీవించాడు కాదు. చాలా మంది పాపం వాళ్ళకున్న డబ్బులు బట్టి, వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, వాళ్ళకున్న అండను బట్టి
ఏం చేస్తూ ఉంటారు? అన్యాయంగా వేరే వాళ్ళ వస్తువులు లాక్కుంటూ ఉంటారు. ఎందుకు? నాకు చెప్పేవాడు ఎవరు లేని చెప్పేసి, చెప్పేవాడు నాకు ఎవరు లేని చెప్పేసి చాలా మంది అన్యాయంగా వేరే వాళ్ళ వస్తువులు లాక్కుంటూ ఉంటారు. చూడండి, ఒక స్థలాన్నో పొలాన్నో ఆక్రమించుకుంటూ ఉంటారు. మరి నిజంగా దేవుడు ఉన్నాడు కాబట్టి మరి ఏంటి, యోహాను ద్వారాగా హేరోదు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ఇది న్యాయం కాదు అని చెప్పేసి. కానీ ఏం చేశారు? యోహాన్ని ఆయన చెప్పిన మాటను బట్టి యోహాను తీసుకెళ్లి చెరసాలలో బంధించాడు. అంటే ఏంటి? ఒక అన్యాయాన్ని ప్రశ్నిస్తున్న వ్యక్తిని తీసుకెళ్లి ఎక్కడ పెట్టారు? చెరసాలలో వేయించారు. అనేక మంది గొప్ప గొప్ప ప్రవక్తలు, దేవుని నామంలో వాక్యాన్ని ప్రకటించిన అనేక మంది ప్రవక్తలు అన్యాయంగా అక్రమంగా ఈ లోకంలో వారికి శిక్ష విధించబడింది. అనేక మంది చంపబడ్డారు, కోయబడ్డారు. అవునా? చాలా మంది తమ ప్రయాణము భయంకరంగా ఇక్కడ లోకంలో బిగించారు. కారణం ఏంటి? వాళ్ళకి ఈ లోకంలో ఏం జరిగింది? అన్యాయం జరిగింది. కాబట్టి ఇక్కడ చూడండి, మరి యోహాను చెప్పిన మాటను బట్టి తీసుకెళ్లి జైలు వేస్తారు. ఈరోజు చూడండి అదే విధంగా జరుగుతుంది. ఏదైనా ఒక ప్రాంతంలో కానీ అక్కడ జరుగుతున్న అన్యాయాన్ని బట్టి ఎవరైతే మాట్లాడతారో, అందుకంట న్యాయంగా మాట్లాడేవాడికంట ఏంటి, శత్రువులు ఎక్కువ మంది ఉంటారు. అన్యాయంగా మాట్లాడేవాడికి అందరూ అనుకూలంగానే ఉంటారు. ఈ లోకంలో ఏంటంటే దేవుడి మాటలు ఎందుకు వాళ్ళకి చేదుగా ఉన్నాయి? ఎందుకు వాళ్ళు ఇష్టపడలేకపోతున్నారు? వాళ్ళు అన్యాయాన్ని కోరుకుంటున్నారు, అన్యాయాన్ని ఇష్టపడతా ఉన్నారు. అవునా కదా? కానీ ఇక్కడ సాక్షాత్తు మరి యోహానికి ఏం జరిగింది? ఇక్కడ తీసుకెళ్లి జైల్లో వేశారు. ఎందుకు? దూరాయన నువ్వు తప్పు చేస్తున్నావు, నీ తమ్ముడి భార్యను నువ్వు చేర్చుకున్నావు, మళ్ళీ పెళ్లి చేసుకున్నావు, ఆల్రెడీ భార్య ఉంది, అయినప్పటికీ నువ్వు ఏం చేస్తున్నావు? వేరే వస్తువులు నువ్వు ఇష్టపడుతూ ఉన్నావు. దేవుని దృష్టి న్యాయం కావాలని చెప్పేసి చెప్పినందుకు తీసుకెళ్లి జైల్లో. నెక్స్ట్ ఏం చేశారు? ఆయన చంపేశారు. మరి ఒక దుర్మార్గురాలు, ఒక మూకురాలు పాపం డాన్స్ చేస్తా ఉన్నప్పుడు ఏమనిపిస్తుందంట? ఏమనిపించింది? యోహాను యొక్క తల కావాలంట. అవునా? చూడండి ఎంత అన్యాయం జరిగిందో. స్త్రీలు కడిన వాళ్ళు ఈరోజు ఇప్పటికీ ఎప్పటికీ ఎంతమంది ఉన్నా సరే వాళ్ళలో గొప్పవాడు యోహాను. స్త్రీలు కడిన వాళ్ళు గొప్పవాడు యోహాను అని చెప్పేసి బైబిల్ సాక్ష్యం ఇస్తాం. అటువంటి గొప్ప వ్యక్తి ఏమైంది? ఈరోజు లోకంలో అన్యాయం జరిగింది. మరి ఆమె డాన్స్ చేస్తా ఉన్నప్పుడు ఒక ఆలోచన వచ్చింది. ఏంటి ఆలోచన? చీకటి ఆలోచన, మూర్ఖపు ఆలోచన. డాన్స్ చేసేవాడికి మంచిగా థాట్స్ ఏమొస్తాయి? ఇలాంటివి వస్తాయి ఆలోచన, చెడ్డ ఆలోచన వస్తాయి. ఇది ఒక్కటే కాదు, ఇంకో ఉన్నాడు నెబుకద్నెజరు కుమారుడు, చక్కగా బాగా మందు అవుతా డాన్స్ చేస్తా ఉన్నప్పుడు ఏమొచ్చింది వాడికి ఆలోచన? యెరూషలేములో ఉన్నటువంటి దేవుడి సంబంధమైనటువంటి వాటిని తీసుకొచ్చి వాటిలో ఏం చేశాడు? మందు తాగుతుంది. అప్పుడు దాకా బాగానే ఉంది, చక్కగా అందరు చుట్టూ నాట్యం వేస్తున్నాడు, డాన్స్ చేస్తున్నాడు. అన్యాయంగా ఆలోచన ఏంటి? యెరూషలేములో నుండి వచ్చినటువంటి అనేక మంది బైబిల్లో చాలా మంది ఉన్నారు. ఏంటి? అన్యాయంగా నడుచుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఘోరంగా ముగించబడి. అవునా కదా? కానీ దేవుడు ఏం కోరుకున్నాడు? ఆయన న్యాయాన్ని కోరుకుంటున్నాడు. ఒకవేళ నీకు లోకంలో డబ్బు లేకపోవచ్చు, పేరు లేకపోవచ్చు, మంచి ఆస్తి లేకపోవచ్చు, కానీ అక్కడ నీకు న్యాయం జరిగింది. ఎక్కడ? ఈ లోకంలో నీకు అన్యాయం జరిగితే ఎక్కడ? క్రైస్తవుడికి లోకంలో ఏమీ లేదు, గుర్తుపెట్టుకోండి. అవునా? ప్రభు ఏమన్నాడు? ఈ లోకంలో నీకు శ్రమ కలుగును అన్నాడు. అంటే ఏంటి? ఈ లోకంలో అవమానం, నిందలు, హేళనలు, అపహాస్యములు ఇవన్నీ వస్తాయి. ఎక్కడ? అక్కడ ఉంది మనకి. ఎక్కడ? పరలోకంలో ఉంది మనకి న్యాయం. ఈ లోకంలో నీకు అన్యాయం జరగచ్చు, కానీ న్యాయాధిపతి రేపు నీకు అక్కడ ఆయన క్రీస్తు న్యాయపీఠం ముందు నువ్వు చేసిన ప్రతి క్రియకి, ప్రతి పనికి ఆయన న్యాయం జరిగిస్తుంది. ఒక లోకంలో నువ్వు బాధపడదు, నాకు అన్యాయం జరిగింది, నేనేమి సాధించలేని చెప్పేసి ఇక్కడ నిరాశ నిస్పృహ వద్దు. ఎక్కడ? అక్కడ ఉంది మనకి. క్రైస్తవుడికి ఈ లోకంలో ఏమి ఉండదు, అది గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది ఈ లోకంలో బాగా తినాలి, తాగాలి, ధరించుకోవాలి, లగ్జరీ గడపాలనుకుంటే అది దేవుడి దృష్టికి సహేతుకం కాదు. అవునా కదా? ఇప్పుడు ఏమైనా హేరోదు రాజు భయంకరంగా ముగించబడ్డాడు. ఇంకోటి చెప్పేసి నేను ముగిస్తా. మనకి రాజుల గ్రంథంలో కనిపిస్తారు. ఎవరు? అహాబు, ఎవరమ్మా?
అహబును యెజబెల్, ఆ పేరంటే యెజబెల్ అంట. అందరికి తెలిసిందే కదా యెజబెల్ గురించి. యెజబెల్ యొక్క క్రియలు, ఆమె యొక్క పనులు దేవుని దృష్టికి చాలా ఆయాసకరంగా చేసింది. అవునా కదా? ఎంత అన్యాయం అండి. చాలా మంది ఏం చేస్తుంటారంటే వేరే వాళ్ళ స్థలాన్ని, పొలాన్ని ఆక్రమిస్తాం. అది ఇంకొక అన్యాయం పరిస్థితి ఏంటంటే కొంతమంది వేరే సంఘాన్ని కూడా లాక్కుంటున్నారు. ఏంటి పాపం అక్కడ దైవజనుడు కష్టపడి సంఘాన్ని పోషించుకుంటే ఈయన ఎప్పుడు ఏదో ఒకసారి వాక్యం చెప్పడానికి వెళ్తాడు. వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళందరినీ కూడా ఆకర్షించేసి ఆయన వైపు తిప్పుకుంటాడు. మనం అది కూడా అన్యాయం. అవునా కదా? చాలా మంది నేను చూసా, కొంతమందిని వాళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పేస్తే మంచిదే. ఏం చేస్తారు వీళ్ళు? కొంతమందిని అక్కడ గ్రూపులు పెట్టేసి కొంతమంది లాకెళ్ళి అదే ఊర్లో ఇంకొక సంఘాన్ని స్థాపిస్తారు. అది నిజంగా దేవుని దృష్టికి న్యాయం కాదు. కానీ ఇక్కడ ఏమైంది పరిస్థితి? ఎవరిళ్ళు? నాబోతు యొక్క ద్రాక్ష తోట. అవునా కదా? దానిని వాళ్ళు అన్యాయంగా ఆక్రమించుకున్నారు. ఎవరు? భార్య భర్త. రాజు తలుచుకుంటే దెబ్బల కొరవే ఉందని ఆడేమనుకున్నాడు పాపం. రాజుగారు రాణిగారు కూర్చున్నారు, మంచం కూర్చొని కాఫీ తాగుతా చక్కగా ఏసీ ఆన్ చేసుకొని ఏం ఆలోచించారు? ఇదిగో మన నగరికి ఆనుకొని ఏముంది? నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉంది. దాన్ని మనం ఏం చేద్దాం? మనం లాక్కుందాం, అన్యాయంగా లాక్కుందాం. అసలు రాజు మనమే రాజు ఇక్కడ. అవునా? చాలా మంది పాపం వాళ్ళకున్న అధికారాన్ని బట్టి, హోదాన్ని బట్టి వాళ్ళు గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు ఎక్కడున్నాడు? ఆయన ఆకాశం మీద ఉన్నాడు. తప్పకుండా నువ్వు శిక్షిస్తాడు. లోకంలో నువ్వు ఎంతటి పొజిషన్ ఉన్నా సరే ఏదో ఒక రోజు తప్పకుండా నువ్వు చేసిన అన్యాయాన్ని బట్టి, అక్రమాన్ని బట్టి తప్పకుండా దేవుడు శిక్షిస్తాడు. నేను చాలా మందిని చూసా ఆ విధంగా తమ యొక్క జీవితం భయంకరంగా ఉంచుకోండి. వాళ్ళు ఏమనుకున్నారంటే పాపం ఆ దేవుడు ఎక్కడున్నాడులే, ఏమవుతుందిలే, ఇష్టానుసారంగా వాళ్ళకున్న ఉన్నతమైన కులాన్ని బట్టి, డబ్బుని బట్టి చాలా మంది అతిశయించారు. చివరికి వాళ్ళేంటి భయంకరంగా ముగించబడి. ఇక్కడ ఏంటి? నాబోతు ద్రాక్ష తోటని ఆక్రమించుకోవాలనే అహాబు రాజు ఒక చీకటి ఆలోచన, చీకటి ఒప్పందం, చీకటి సాక్ష్యం చెప్పించాడు. ఎవరంటే వాళ్ళు పనికిని మారిన వాళ్ళ ఇద్దరు మనుషులు పెట్టుకోండి. ఎవరిని? చాలా మంది పాపం అన్యాయంగా సాక్ష్యం చెప్తూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఉండరు, కానీ డబ్బులు ఇచ్చి కొంతమంది సాక్షుల్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. అదేవిధంగా పనికి మాలిన వాళ్ళు ఏం చెప్పారు? నిజంగా నాబోతు రాజుగారిని దూషిస్తూ ఉన్నాడు, రాజుకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి అన్యాయంగా ఏం చేశారు వాళ్ళు? పాపం అన్యాయంగా అసలు వాళ్ళు రాళ్లతో కొట్టి చెప్పారు. ఎంత అన్యాయం వాళ్ళు పాపం. అంటే ఆయన తప్పేందంటే ఆ పొలం అనేది, ఆ తోట అనేది దానికి ఆనుకొని ఉందంట పాపం. దీనికి రాజుగారి యొక్క నగరికి ఆనుకొని ఉండటమే పెద్ద. అటువంటి దుర్మార్గుడి రాజ్యం పక్కన ఉండటమే పాపం ఆయన చేసుకున్న దురదృష్టం. ఎవరు? నాబోతు. అటువంటి వ్యక్తిని నిలబెట్టి అంతమందిలో రాళ్లతో కొట్టి చెప్పారు. అంత అన్యాయం. నిజంగా మరి దేవుడు సహిస్తాడా? దేవుడు సహించలేకపోయాడు కాబట్టి ఎవరిని పంపించాడు అక్కడికి? ఏలియాని పంపించాడు. ఇక్కడ ఒక విషయం బాగా గమనించాలి. ఒక ప్రాంతంలో అన్యాయం జరుగుతూ ఉన్నప్పుడు, ఒక ప్రాంతంలో అన్యాయం రాజ్యం వెళ్తా ఉన్నప్పుడు కంపల్సరిగా దేవుడు ఎవరిని పంపిస్తాడు? తన ప్రవక్తను పంపిస్తాడు. అవునా కదా? ఈ లోకంలో అన్యాయం జరుగుతుంది, అపవాది క్రియలు పెరిగిపోతా ఉన్నాయి రోజు రోజుకి. అనేక మంది దొంగలుగా, నరహంతకులుగా, వ్యభిచారులుగా, దూషకులుగా మారిపోతా ఉన్నప్పుడు దేవాది దేవుడు ఆయన శరీరధారి అయి లోకానికి దిగొచ్చాడు. మరి చూడండి, అది ఆయన అన్యాయాన్ని సహించలేకపోయాడు. అపవాది అనేక మందిని లాక్కెళ్తా ఉంది నరకానికి, అనేక మందిని ఈడ్చెళ్తా ఉంది, అనేక మందిని రోగస్తులుగా మారిపోతాం. అవునా కదా? యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు ఏంటి? ఈ లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉన్నాయి. అవునా కదా? యేసు ప్రభువు వారు ఆయన ఒకటే మాట్లాడారు, అపవాది క్రియలకు నేను లయపరుస్తాను, అన్యాయానికి ఫుల్ స్టాప్ పెడతాను అని చెప్పేసి. అప్పుడు దాకా ఎవరిని కొలవాలి, ఏ దేవుడిని మనం ఆరాధించాలని చెప్పేసి చాలా మంది కన్ఫ్యూజన్ లో ఉన్నారు. యేసు ప్రభువు వారు ఒకటే మాట్లాడారు, నేనే మార్గము, నేనే సత్యము,
నేనే జీవం అని చెప్పేసి ప్రపంచము ఆశ్చర్యపోయేలా, ప్రపంచాన్ని ఒక మరి ప్రపంచము మేల్కొల్పే విధంగా, ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో అందరి మనుషులకి ఆయన సమాధానకర్తగా ఉన్నాడు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం, నా ద్వారా తప్ప నీకు మోక్ష మార్గం లేదు, స్వర్గం లేదు. నువ్వు లోకంలో నీ ముక్కు నెలకు రాసుకున్నా సరే, అవునా కదా, ప్రతి వాణి మోకాలు యేసు నామములో వంగాలి ఒక రోజు. అప్పుడు నీకేమవుతుంది? మోక్ష మార్గం వచ్చింది. ఇంకా దాని మించింది లేదు. ఇంకా నువ్వు ఏం చేసినా ఎక్కడ ఉన్నా సరే నువ్వు చనిపోయే లోపు యేసు ప్రభువుని ఒప్పుకోవాలి అంతే. ఒకవేళ ఒప్పుకుంటే నీకు స్వర్గం, నమ్మకపోతే శిక్ష. నమ్మి బాప్తిజం పొందుకుంటే రక్షణ, నమ్మని వానికి శిక్ష. దేవుని మాటలు ఎప్పుడు అలాగే ఉంటాయి. అదే మన మాటలు సగం అటు సగం ఉండొచ్చు, కానీ దేవుని మాటలు ఎప్పుడు కూడా సూటిగా ఉంటాయి, అవి తేటగా ఉంటాయి. ఆయన అన్యాయాన్ని సహించేవాడు కాదు. నాబోతు మరి దేవుడి కుమారుడు, దేవుడి బిడ్డ, దేవుడి ప్రేమించే వ్యక్తి కాబట్టే నాబోతు వాడికి చనిపోయినప్పటికీ అక్కడ నెక్స్ట్ ఇంకోటి జరగకుండా దేవుడు ఎవరిని? ఏలియాని పంపించి ఏమన్నాడు? ఏలియాని పంపించేసి చెప్పాడు రాజుతో, ఇదిగో నువ్వు తప్పు చేశావు, పాపం చేశావు, కాబట్టి నేను రాబోయే రోజుల్లో నిన్ను భయంకరంగా శిక్షిస్తా. ఎంతగా శిక్షించాడండి? 23వ వచనం ముగించుకుందాం. మరి యెజబెలును గూర్చి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేలు ప్రాకారం వద్ద కుక్కలు యెజబెలును, చూడండి, కుక్కలు ఏమైంది దాని పరిస్థితి? కుక్కలు నాకేసి వెళ్ళి ఊరక ఒక ద్రాక్ష తోట ఆక్రమించినందుకు ఆ దేశంలో, ఆ ప్రదేశంలో చీకటి కార్యాన్ని ఎంకరేజ్ చేస్తాం. ఆ కుక్కలు నాకేసినటువంటి గుర్రాలతో రథం దేవుడు తొక్కిచ్చాడు. ఎంత భయంకరమైన శిక్ష! ఎక్కడ? 50 అంతస్తుల బిల్డింగ్, ఎంతది? 50 అంతస్తుల బిల్డింగ్ నుంచి తోసే కిందకి. ఎందుకు అంత భయంకర మరణం? నువ్వు అన్యాయం చేసావు కాబట్టి, అన్యాయంగా నాబోతును చంపించావు కాబట్టి, అన్యాయంగా ఆక్రమించుకున్నావు కాబట్టి. నిజంగా ఊహించిందా యెజబెలు దాన్ని ఊహించుకుంటే అసలు చేసే పని కాదు. చాలా మంది ఏంటంటే పాపం ఏదో అనుకుంటా ఉంటారు, కానీ దేవుడు ఉన్నాడు. కంపల్సరిగా ఒకసారి మనం హిస్టరీని చూసుకుంటే అన్యాయం చేసిన వాడికి భయంకరంగా శిక్ష పడింది లోపల. కనీసం దాన్ని బట్టి మనం మనలో మార్పు రావాలి. దేవుడు ఏం కోరుకుంటున్నాడు? ఆయన న్యాయంగా ఉండటం, న్యాయం నడుచుకోవాలంట. న్యాయంగా నడుచుకోవాలి. కనికరము, ప్రేమ, శాంతి, సమాధానం, ఆత్మఫలాలు ఇవన్నీ ఉన్నప్పుడే దేవుడిని ఇష్టపడే అవకాశం ఉంది, దేవుడిని కోరుకునే అవకాశం ఉంది. అప్పుడు నువ్వు దేవుడి దగ్గర. అవునా కదా? చాలా మంది పాపం ఏంటి, సొరకాయ, మా ఊర్లో సొరకాయ తీసుకొచ్చుకున్నాం. ఏంటి, ఎంత పొడుగుంది సొరకాయ. వచ్చి చక్కగా అక్కడ కూర్చుని, అక్కడ మూల మీద కూర్చుని అందరిని చూస్తా ఉండు. వాక్యం కాదు, ఇంకా నోటి నుంచి మాట రాదు, ప్రార్థన లేదు. ఓవర్గా ఎన్ని సంవత్సరాలకి నేను పుట్టక ముందు పుట్టింది పాపం బంగారు తల్లి. ప్రార్థన చేయడం రాదు, పాట రాదు, ఏం రాదు. ఆమె ఏం వస్తుంది? దేనికోసం వస్తుంది? దేవుని కాడికి ఎందుకు వస్తుందో అంటే పాపం ఇంత పొడుగులో సొరకాయ తీసుకొచ్చింది. అవి ఇస్తే దేవుడు శాంతిస్తాడా? తైలం కావాలా, డబ్బు కావాలా, నువ్వు చర్చి కట్టి ఏం చేస్తే సరే ఆయన ఇష్టపడి ఏం కోరుకుంటున్నాడు? ఆయన నువ్వు న్యాయంగా ఉండు, నువ్వు ప్రేమగా ఉండు, కనికరంగా ఉండు, సమాధానంగా ఉండు. అప్పుడు దేవుడు నిన్ను ఏం చేస్తాడు? అదే ఆయన కోరుకుంటున్నాడు. అదే ఇవన్నీ ఎక్కడ ఉంటాయి? మన హృదయంలో ఉంటాయి. నువ్వు ప్రేమించాలన్నా, అవునా, కనికరించాలన్నా, దీన మనసు కలిగి ఉండాలన్నా ఎక్కడ ఉంటాయి? నీ హృదయం నుంచి మార్పు రావాలి. ఎక్కడి నుంచి రావాలి? హృదయంలో నుంచి మార్పు రావాలి. దేవుడు అదే కోరుకుంటున్నాడు. న్యాయంగా నడుచుకోవాలి. అన్యాయంగా నడుచుకుంటే ఒక హేరోదు రాజు ఎలా విధంగా అయిపోయాడు. అవునా కదా? ఒక హేరోదు రాజు కావచ్చు, మరి యెజబెలు కావచ్చు, చాలా మంది ఉన్నారు. ఇంకా గెహజీ, అనేక మంది, బిలాము, వాళ్ళ పరిస్థితి చివరికి ఏమైపోయింది? ఘోరంగా అయిపోయింది. కాబట్టి ఒకసారి మనం వాక్యం ద్వారాగా మనకి మనం సరి చేసుకుందాం. దేవుడి యొక్క వాక్యం ద్వారాగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. చాలా మంది పాపం పండగ అనగానే ఉత్సాహం వస్తూ ఉంటుంది, ఉత్సాహం వస్తాం. అప్పుడే ఆ ఒక్కరోజే మళ్ళీ తర్వాత ఆ ఒక్కరోజే వాళ్ళకి పాపం. కానీ ఎల్లప్పుడూ దేవుడిని జ్ఞాపకం చేసుకోవాలని చెప్పేసి దేవుడు కోరుకుంటూ ఉంటాం. అది దేవుడి యొక్క ఆజ్ఞను మనం పాటించాలి. ఆజ్ఞలు న్యాయసమ్మతమైనవి,
అందుకే ఉన్నాడు, నీ పొరుగువాని ఎద్దైనను నీ పొరుగువాని భార్యను ఆశించొద్దు అని చెప్పేసి అంటున్నాడు. అవునా కదా? అదంటే ఏంటి? మనం న్యాయంగా నడుచుకోని చెప్పేసి దేవుడి యొక్క వాక్యం ద్వారా ఆయన హెచ్చరిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుడు ఈ కొద్ది మాటలు దీవించును గాక. ఆమేన్.